కొబ్బరి. ఇప్పుడు ఏం చేస్తారంటే మూత తీసి బాగా కలిపెట్టండి. పొట్లకాయని చక్కగా బాగా కలిసేట్టు మొత్తం బాగా కలిపెట్టండి. కలిపెట్టి మళ్ళీ మూత పెట్టండి. ఇట్లా ఒక 3-4 సార్లు అలా చేస్తే కూర మొత్తానికి బ్రహ్మాండంగా అన్ని ముక్కలు బాగా మగ్గుతాయి, వేగుతాయి కూడా చక్కగా బాగుంటుంది. అప్పుడు బాగా కలిపెట్టండి. మళ్ళీ చక్కగా మొత్తం అన్ని ముక్కలు కింద నుంచి పైకి, పై నుంచి కిందకి అలాగ అన్ని ముక్కలు బాగా కలిసేట్టుగా కలిపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక చెంచాడు ఉప్పు వేయండి, సుమారుగా రుచికి సరిపడా. ఇప్పుడు ఏంటంటే ఆ ఉప్పు కూడా బాగా ముక్కలంతటికి పట్టేట్టు చక్కగా బాగా కలపండి. పైనుంచి కింద, కింద నుంచి పైకి బాగా చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టండి. ఈసారి ఒక్క 3 నిమిషాలు చాలు, అయిపోవచ్చింది. ఒక 70% పైన మగ్గిపోయింది. మూత తీసి బాగా కలిపెట్టండి. 3 నిమిషాల తర్వాత చూసారా 80% పైన మగ్గింది బ్రహ్మాండంగా. బాగా కలిపెట్టండి. చక్కగా కలిపెట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే కారం వేసేయండి. నేను ఒక చెంచాడు వేసా కారం. ఎక్కువ తినాలనుకున్న ఈ కూరకి బాగుండదు. తక్కువ ఉంటేనే బాగుంటుంది. చక్కగా కమ్మగా ఉంటుంది. ఊరికే కారం ఎక్కువైతే బాగుండదు పొట్లకాయ కూర. అందువల్ల కారం తక్కువే వేసుకోండి. నేను ఒక చెంచాడు వేసాను. బాగా కలిపెట్టండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక చెంచాడు ధనియాల పొడి, ఒక చెంచాడు జీలకర్ర పొడి వేసుకోండి. వేసుకొని మళ్ళీ బాగా కలపండి. ముక్కలన్నిటికీ ఆ ధనియాల పొడి, జీలకర్ర పొడి పట్టేట్టు బాగా కలుపుకోండి. కలుపుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే కొబ్బరి మిక్సీలో పట్టి పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి మొత్తం వేసేయండి. వేసేసి చక్కగా కూర ముక్కలన్నిటికీ బాగా కలిసేట్టుగా సమానంగా చక్కగా పై నుంచి కింద, కింద నుంచి పైకి బాగా కలిపెట్టండి. చూసారా చక్కగా ఇలా అన్నమాట. బ్రహ్మాండంగా కలిసిపోయింది బాగా. ఇప్పుడు మూత పెట్టండి. మూత పెట్టి పొయ్యి కట్టేయండి. ఒక్క 2 నిమిషాలు ఉంచారా అద్భుతమైన పొట్లకాయ కొబ్బరి కూర రెడీ. చూసారా అద్భుతంగా ఉంటుంది. మామూలుగా ఉండదండి, బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా కమ్మగా, ఊరికే కారం మసాలాలు లేకుండా చాలా కమ్మగా పస్తం కూర అండి ఇది. పస్తం అంటే అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తినగలిగిన కూర. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.